ఈ 431 ఎకరాల ల్యాండ్ విలువ 30,000 కోట్లకు పైగానే ఉంటుంది. ఇంతటి ఖరీదైన భూమిని కొల్లగొట్టేందుకు తెర వెనుక పావులు కదుపుతున్నారన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయట. 431 ఎకరాలకు 30,000 కోట్లట. 30,000 కోట్ల మరి ఇప్పుడు దీనిపైన ఎంక్వైరీ ఉంటుందా సార్? రేవంత్ రెడ్డి గారు, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారు రెవెన్యూ మినిస్టర్ గా ఉన్నారు కదా, దీనిపైన ఎంక్వైరీ ఉంటుందా? లేదంటే ఎవరి వాటాలు వాడే పంచుకుంటాడా? 431 ఎకరాల షేర్లింగపల్లి నియోజకవర్గం కిందకి వస్తుంది, గచ్చిబౌలి డివిజన్ కిందకి వస్తుంది. గచ్చిబౌలి కార్పొరేటర్ గంగాధర్ రెడ్డి ఉంటాడు, షేర్లింగపల్లి ఎమ్మెల్యే అరకెపూడి గాంధీ ఉంటాడు, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఉంటాడు, ఇటు ముఖ్యమంత్రి ఉంటాడు, రంగారెడ్డి జిల్లా ఇన్ఛార్జ్ దుద్దిల శ్రీధర్బాబు కూడా ఉంటుంది దీంట్లో. అందరు కలిసి వాటాలు పంచుకున్నారా? పేదోడికి భూమి ఇవ్వడానికో పేదోడికి ఇల్లు కట్టేయడానికో మీ దగ్గర భూములు ఉండవు, కానీ ఇట్లా మంచిగా కబ్జాలు పెట్టుకోవడానికి మాత్రం భూములు ఉంటాయి. మీకు పొలిటికల్ లీడర్లకు తెలియకుండా, లోకల్ ఎమ్మెల్యేలకు తెలియకుండా అధికారులకు కబ్జాలు పెడుతున్నా విచిత్రమైన మాటలు మాట్లాడుతూ ఉన్నారు. దీనికైనా సార్ మీరు బీఆర్ఎస్లో కలిసి కాంగ్రెస్కి వచ్చింది? దీనికైనా? కుత్బులాపూర్ నియోజకవర్గం గాజుల రామారంలో 11 ఎకరాలు కబ్జా పెడితేవి, హైడ్రా చిగూలు చేస్తే మళ్ళీ తెల్లారే రేకుల షెడ్లు పెట్టుకుంటేవి. మరి ఎటువై హైడ్రా పేదోడి ఇల్లు కూర్చోడానికి హైడ్రా పనిచేస్తుందా? ఎమ్మెల్యే కబ్జాలు పెడితే ఎమ్మెల్యే కబ్జా భూములను కూర్చోడానికి హైడ్రా పనిచేయదా? రేవంత్ రెడ్డి గారికి సమాధానం చెప్పాలి కదా దీనికి. దొంగలు కలిసి ఊళ్ళు పంచుకున్నట్టు ఉన్నది నా మీద.